హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే మన అల్లు అర్జున్ అండ్ సుకుమార్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అయిన మూవీ పుష్ప ది రూల్. మరి పుష్ప 2 మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది. అండ్ పుష్ప 2 మూవీ చాలామందికి నచ్చింది అండ్ కొంతమందికి నచ్చలేదు. మరి నాకు మూవీ నచ్చిందా లేదంటే నాకైతే పుష్ప 2 నచ్చలేదు ఫ్రెండ్స్. నేను మూవీ రివ్యూలో కూడా చెప్పా పుష్ప 2 మూవీ నాకు నచ్చలేదని. మరి నాకు పుష్ప 2 మూవీ ఎందుకు నచ్చలేదు అనేది ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం పదండి. అండ్ కొంతమంది ఫైర్ అవ్వచ్చు, మిగతా వాళ్ళు వైల్డ్ ఫైర్ అవ్వచ్చు, కానీ ఇది నిజం. ఇక పుష్ప 2 మూవీ నచ్చకపోవడానికి 6 రీజన్స్ ఉన్నాయి. అవేంటో ఒక్కొక్కటిగా ఈ వీడియోలో చెబుతా, ఎండ్ వరకు మిస్ కావద్దు. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ మూవీ స్టోరీ. ఇది మాత్రం ఏమీ లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ మొత్తం తీసుకుంటూ వెళ్ళారు. అండ్ ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే పార్ట్ 2 పెళ్ళానికి ఇచ్చిన మాట అండ్ తన ఇంటి పేరు ఎలా తెచ్చుకున్నాడు అనేది మనకి ఈ మూవీలో చూపిస్తారు. ఇది తప్పించి ఇక ఏముండదు. అసలు నిజం చెప్పాలంటే ఏమీ లేదు, స్టోరీ అయితే లేదు. అదే స్టోరీ అలా తీసుకుంటూ వెళ్ళారు. ల్యాగ్ సీన్స్ కొన్ని మాస్ సీన్స్, ల్యాగ్ సీన్స్ కొన్ని మాస్ సీన్స్ అలా తీసుకుంటూ వెళ్ళారు. మూవీ స్టోరీ నాకైతే మైనస్ అనిపించింది. ఇక సెకండ్ బన్వర్ సింగ్ సికావత్, ఇది ఒక మైనస్. ఎందుకంటే పార్ట్ 1 క్లైమాక్స్లో మనకి హింట్ ఇచ్చారు వీళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ ఎలా ఉంటుంది, పార్ట్ 2 కోసం వెయిట్ చేసేలా చేశారు. కానీ పార్ట్ 2లో మన బన్వర్ సింగ్ సికావత్కి పెద్ద రోల్ ఇచ్చారు, కానీ తననైతే కరెక్ట్గా వాడుకోవాలా. తన పగని ఎలా యూజ్ చేసుకున్నాడు అనేది మనకి మూవీలో చూపించారు, కానీ తను అలా ఏం చేయటం మాత్రం నాకు నచ్చలేదు. డిసప్పాయింట్. అండ్ క్లైమాక్స్లో ఆ ట్విస్ట్ పెట్టినా అది అర్థమైపోతుంది అండ్ తనని. నాకు మాత్రం బన్వర్ సింగ్ సికావత్ క్యారెక్టర్ అంతగా చూపించలేదు అనిపించింది. ఇక థర్డ్ మైనస్ అంటే ఎడిటింగ్ అండ్ విఎఫ్ఎక్స్. ఎడిటింగ్ సీన్స్ మాత్రం కొన్ని బాగలేదు ఫ్రెండ్స్. అసలు ఇంట్రడక్షన్కి మూవీ స్టోరీకి సంబంధం లేదు. ఇంట్రడక్షన్ ఇచ్చారు కదా, అది మూవీలో ఎక్కడ మనకి చూపించరు. బహుశా పార్ట్ 3లో చూపిస్తారేమో, ఎందుకంటే పార్ట్ 3 ఉంది కదా. ఇక విఎఫ్ఎక్స్, ఆ హెలికాప్టర్ షాట్స్ అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది అలా బాగలేదు ఫ్రెండ్స్. కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ అయితే దరిద్రం. ఎడిటింగ్ మాత్రం కేర్ తీసుకోవాలి, ఇది ఒక మైనస్. ఇక సాంగ్స్, నాకు ఈ 5 సాంగ్స్లో బాగా నచ్చిందంటే 3 సాంగ్స్. జాతర సాంగ్ ఒకటి, ఆ తర్వాత కిసిక్ సాంగు, పుష్ప సాంగు, ఈ 3 బాగున్నాయి. మిగతాయి అంతగా అనిపిలా. సుకుమార్ గారి రైటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కొన్ని సీన్స్ తన రైటింగ్ అయితే కనిపించాయి, కానీ కొన్ని సీన్స్ అయితే కనిపించాల. బన్వర్ సింగ్ సికావత్కి పుష్పకి మధ్య క్లాష్ ఏ రేంజ్లో చూపించాలి. అండ్ ఇంకా చాలామంది సిండికేట్లో చాలామంది ఉన్నారు, వీళ్ళందరి మధ్య ఫైట్స్ ఎలా పెట్టాలి అనేది కొంచెం డిసప్పాయింట్ చేశారు. మూవీలో ఫైట్స్ బాగున్నాయి అండ్ ఆ ఫైట్స్కి మనం కనెక్ట్ అవుతాం. జాతర ఎపిసోడ్ కానివ్వండి, ఆ క్లైమాక్స్ అయినా ఇంట్రడక్షన్ అయినా బాగున్నాయి. పార్ట్ 3లో ఇంకా ఉంటాయేమో చూడాలి, కానీ నాకైతే సుకుమార్ గారి రైటింగ్ అయితే కొంచెం డిసప్పాయింట్ చేసింది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ క్యాస్ట్. ఈ మూవీలో క్యారెక్టర్స్, ఒక్కొక్క క్యారెక్టర్ ముందు జాలరెడ్డి ట్రైలర్లో మనకు చూపించారు జాలరెడ్డిని, కానీ మూవీలో మనకు ఎక్కడ లాస్ట్ క్లైమాక్స్లో చూపిస్తారు. తన షార్ట్స్ అయితే ఉండవు, తన సీన్స్ అయితే లేవు. ఇక ఇవే కాదు, మూవీలో మనకి ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు వేరీస్ పుష్ప అని గ్లిమ్స్ రిలీజ్ చేస్తారు కదా, ఇది ఎక్కడ మనకి పుష్ప 2లో చూపించరు. పుష్ప అంతమందికి అంత చేశారు, కానీ ఏమన్నా క్లైమాక్స్లో ఆ ఇంటి ఇచ్చాడా అంటే అదేమీ లేదు. అసలు పార్ట్ 3 ఎందుకు అనేది ఒక ఫుల్ వీడియో చేద్దాం. అండ్ ఈ వీడియో నాకు మాత్రం ఇంట్రెస్ట్తో చేశా. పుష్ప 2 మూవీ నాకు నచ్చలేదు, నిజంగా చెప్పాలంటే నాకు మూవీ నచ్చలేదు. అల్లు అర్జున్ యాక్టింగ్ మాత్రం బాగుంది ఫ్రెండ్స్, మెచ్చుకోవాలి. అల్లు అర్జున్ యాక్టింగ్ బాగుంది. అండ్ శ్రీలీల, అలాగే రష్మిక మందన, అలాగే మన జగపతి బాబు, ఇక రావు రమేష్ గారు, సునీల్ గారు, అండ్ మెయిన్ సునీల్ గారు. అసలు సునీల్ గారి క్యారెక్టర్ని యూజే చేసుకోలేదు, అసలు వాడుకోలేదు. మరి పార్ట్ 1లో ఆ రేంజ్లో వాడుకొని సునీల్ గారిని పార్ట్ 2లో అసలు అయితే వాడుకోలేదు ఫ్రెండ్స్. ఇది డిసప్పాయింట్. పార్ట్ 2లో వాడుకోవాలా. నాకు పుష్ప 2 మూవీ నచ్చలేదు. మీకు నచ్చితే ఎందుకు నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.